రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ పాది శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందని, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని వారు తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయని అభివృద్ధిని తాము ఏడాది కాలంలో చేసి చూపిస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఉచితంగా అదేవిధంగా వేములవాడ రాజన్న దర్శనాన్ని కూడా ఉచితంగా పొందే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దాదాపు 9,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రయాణ భారాన్ని మహిళలకు సంబంధించినటువంటి ఛార్జీలను ఆర్టీసీకి చెల్లించి తెలంగాణ మహిళా స్వేచ్ఛకు వాళ్ళు అవ్వగారింటికైనా, వియ్యపురాలింటికైనా, దాహోనకైనా లేదా పిల్లల దగ్గర చదువుకైనా, ఉపాధి కొరకైనా ఇలా ఉపయోగపడతా ఉంది. గ్రామీణ ప్రాంత రైతాంగానికి రైతు భరోసా ఇచ్చినాం, రైతు రుణమాఫీ ఇచ్చినాం, సన్న బియ్య బోనస్ ఇచ్చినాం. ఇవాళ పంటలకు 24 గంటలు 45 గంటలు డబ్బులు ఇస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల్లో ఏ నిరుద్యోగ యువత వేడి చేసిందో ఆ నిరుద్యోగ యువతకు ఆశ నిరాశ అయితే మా ప్రభుత్వం రాగానే అనేకమైనటువంటి గ్రూప్ 1 నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్, R&B, ట్రాన్స్పోర్ట్, మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్ ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయని కూడా నింపుకుంటూ వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇది ఒక సైకిల్ జాబ్ క్యాలెండర్ వేసుకొని ముందుకు పోయే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. గతంలో ఉచితంగా